వేసవి ముగిసినా తాగునీటి సమస్య మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించడంతో గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గ్రామంలో గత 6 నెలలుగా చుక్క మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇక తమ సమస్యను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహిళల ఆందోళనతో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై 2 వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో దాదాపు గంటపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పొదిలి ఎస్ఐ రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు. నీళ్ళు ఎదురు అబ్బాయిలు మాకు సమాధానం చెప్పడం లేదు. 20 రోజుల నుంచి బోర్ వాటర్ లేదు, మాకు కనీసం ట్యాంకర్లు తోలటం లేదు. మాకు నీళ్ళు అయితే లేవు, మాకు నీళ్ళు అయితే పరిష్కారం కావాలి. ఇప్పుడు మాకు నీళ్ళు పరిష్కారం చేసేదాకా మేము వెళ్ళేది లేదు. సాగర్ వాటర్ 6 నెలలు అవుతుంది మాకు లేక. మాకేం పెట్టుకొని తాగాలి? మేమే మాకు డబ్బులు లేవు, మేము బీదాళ్ళం కొనుక్కొని తాగలమా? మేము ఎట్లా తాగాలి నీళ్ళు? నీళ్ళు వదిలేవాడు మాకు సమాధానం చెప్పటం లేదు. మీ చేతని తేల్చుకోమంటున్నాడు. మేము ఎవరికి అడగాలి మిమ్మల్ని? మేమే చదువుకున్న వాళ్ళమా మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడడానికి? ప్రియమైనటువంటి రిపోర్టర్స్ అందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తూ, మాకున్నటువంటి కంబాలపాడుకు దాదాపుగా 6 నెలల కాలం నుంచి మంచినీళ్లు పంపిణీ చేయలేదు, సాగర్ నీటిని పంపిణీ చేయలేదు. కాబట్టి మేము ఎన్నో మార్లు అధికారులను దర్శించాము. మా అప్లికేషన్లు అందించినప్పటికీ వారు మాకు పరిష్కార మార్గం చూపలేదు. కాబట్టి మాకున్న దాహార్తిని తీర్చమని మేము ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మా దాహార్తిని తీర్చాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకొనుచున్నాము.